మనం జీవితంలో ఎన్నో వంతెనలను చూస్తుంటాం, కానీ కొన్ని వంతెనలు మనల్ని అవతలి ఒడ్డుకు చేర్చడానికి కాదు, మనలో ఉన్న ధైర్యాన్ని పరీక్షించడానికి ఎదురవుతాయి. ఇది సిద్ధూ కథ. తన చేతుల్లో వాళ్ళ తాతయ్య చివరి జ్ఞాపకం. ఒక్క తప్పు అడుగు పడితే అన్నీ ముగిసిపోతాయి. భయం మధ్యలో తను వెతికిన ఆ ధైర్యం ఏంటి? లెట్స్ స్టార్ట్. నిశ్శబ్దపు వంతెన. సిద్ధూ అక్కడ ఆ వంతెన చివర ఒంటరిగా నిలబడి ఉన్నాడు. గాలి వేగంగా వీస్తోంది. ఆ పాత ఇనుప గొలుసుల కిర్రూ కిర్రూ అనే శబ్దం అతని గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కింద లోయలో నది గర్జిస్తోంది, రా పడిపో అన్నట్లుగా. అతడు అడుగు ముందుకు వేయాలి, కాని అతని కాళ్ళు నేలకి అతుక్కుపోయాయి. అతని చేతుల్లో ఒక చిన్న చెక్క పెట్టె. అది వాళ్ళ తాతయ్యది. దాన్ని క్షేమంగా అవతలి వైపున్న గుడికి చేర్చాలి. సిద్ధుకి తెలుసు, ఇది కేవలం దారి మాత్రమే కాదు, అతని జీవితానికే ఒక పెద్ద పరీక్ష. అతని స్నేహితులు ఎప్పుడో దాటేశారు. వాళ్ళ నవ్వులు, కేకలు గాలిలో కలిసిపోతున్నాయి. సిద్ధు గుటక వేశాడు. తన గుండె చప్పుడు తనకే వినబడేంత నిశ్శబ్దమక్కడ. ఒకవేళ వంతెన ఊగితే, కాలు జారితే, పెట్టె కింద పడిపోతే? అతడు ఒక్క క్షణం వెనక్కి తిరిగాడు. వెనక్కి వెళ్ళడం చాలా సులభం, ఎవరూ ఏమీ అనరు. కానీ తనలో తనే చిన్నబోతాడు. ఆ పెట్టెను గట్టిగా పట్టుకున్నాడు. అతని వేళ్ళు తెల్లగా పాలిపోయాయి. వంతెన కొంచెం ఊగింది. సిద్ధు కళ్ళు మూసుకున్నాడు. ప్రపంచం మొత్తం ఆగిపోయినట్లు అనిపించింది. భయం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కాని ఆ పెట్టెలోని తాతయ్య వాసన అతనికి ఏదో గుర్తు చేస్తోంది. భయం పోవాలంటే కళ్ళు మూసుకోవడం కాదు సిద్ధు, కళ్ళు తెరవాలి. అతడు కళ్ళు తెరిచాడు. కిందికి చూడటం మానేసి నేరుగా అవతలి వైపు చూశాడు. వంతెన ఊగుతోంది, కాని విరిగిపోలేదు. గాలి వీస్తోంది, కాని అతన్ని పడేయలేదు. రెండో అడుగు, మూడో అడుగు. మధ్యలోకి వచ్చేసరికి గాలి పెరిగింది. సిద్ధు వణికిపోయాడు. బ్యాలెన్స్ కోసం పక్కన ఉన్న తాటిని పట్టుకోబోయాడు. కాని పెట్టె జారబోయింది. ఆ క్షణం అతనిలో ఏదో కదిలింది. పడిపోతానేమో అన్న భయం కంటే తన బాధ్యతను కాపాడుకోవాలన్న తపన పెరిగింది. అతడు పరుగు తీయలేదు. అతి జాగ్రత్తగా ప్రతి అడుగును గమనిస్తూ ముందుకు సాగాడు. గాలిని మనం ఆపలేం, కాని మన అడుగును మనం స్థిరంగా వెయ్యగలం. ఇదే వంతెన అతనికి నేర్పుతున్న పాఠం. చివరికి అవతలి వైపు చేరుకున్నాడు. నేలమీద కాలు పెట్టగానే ఒక తెలియని ప్రశాంతత. స్నేహితులు నవ్వుతూ అడిగారు, సిద్ధూ, భయమేసిందారా? వంతెన మీద విగ్రహంలా ఆగిపోయావు. భయం వేసిందిరా, కానీ అడుగు వేయడం ఆపకూడదు. సిద్ధూ నవ్వలేదు. తన చేతుల్లో ఉన్న పెట్టె వైపు చూసుకున్నాడు. వంతెన ఇంకా అక్కడ ఊగుతూనే ఉంది. కాని సిద్ధు మనసులో ఉన్న వంతెన ఇప్పుడు నిలకడగా ఉంది. అతని చూపులో ఒక స్పష్టత ఉంది. సిద్ధు తన భయాన్ని పూర్తిగా వదిలేయలేదు. కాని భయం ఉన్నా కూడా అడుగు ఎలా వెయ్యాలో నేర్చుకున్నాడు. ఇదే అండి మన సిద్ధు సాహసయాత్ర.